హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాస్తా ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని 1 కప్పు పాస్తా వేసుకోండి. ఈ పాస్తా 8 to 10 minutes బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఉడికిపోయింది కదా, వార్చుకుందాం. ఇలా వార్చుకున్న తర్వాత 1 గ్లాసు చల్లటి నీళ్ళతో అటు ఇటు కదపండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, ఇందులో క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ తురుము కూడా వేసి వేయించుకుందాం. రెండు టమాటాలు మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి. ఇందులో కారము, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్ పాస్తా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతే, పాస్తా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.